హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సొగస్ట్యూడి తర్మ. ఈరోజు మనం సొగస్ట్యూడి తర్మలో ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి వచ్చేసామండి. ఈరోజు మనం ఈ షోరూంలో పట్టు అలాగే డిజైనర్ సారీస్లో ఉన్నటువంటి ఆల్ కలెక్షన్స్ చూద్దాం. విఘ్నేశ్వర సిల్క్స్ లో మనకి సారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు భారతి గారు రెడీగా ఉన్నారు. హలో అండి. ఈ రోజు ఏ కలెక్షన్ చూపిస్తున్నారు? ఆల్ వెరైటీస్ చూస్తున్నాం. ఓకే, ఫస్ట్ వచ్చేసి మనం పట్టు చూస్తున్నాం. పట్టులో మనకి ఇది లేటెస్ట్ న్యూ డిజైనర్ కలర్ కాంబినేషన్ కూడా మంచి కలర్ కాంబినేషన్ చూస్తున్నాం. అంటే మనకి నేవీ బ్లూ కలర్ అనేది చాలా రేర్ గా దొరుకుతుంటుంది. దానికి మనకి పళ్ళు వచ్చేసి ఫుల్ కాంట్రాస్ట్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారనమాట. ఆరెంజ్ కూడా మనకి ఏంటంటే ఒక హాఫ్ మీటర్ పళ్ళు తీసుకొని మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి డాట్స్ టైప్ లో మనకి ఒక చిన్న ఫ్లవర్స్ లాగా డిజైన్ ఇచ్చేసి దాని మిడిల్ పార్ట్ లో మనకి ఒక బంచెస్ ఇచ్చారు. అది కూడా గ్రీన్ కలర్ థ్రెడ్ వర్క్ తో క్రీపర్, మిడిల్ లో గోల్డ్ కలర్ వచ్చేటట్లు బంచెస్ ఇచ్చారు. ఇక్కడంతా కూడా ఒక ఫ్లవర్ క్రీపర్ అనేది టూ సైడ్స్ కూడా డిజైన్ చేశారు పళ్ళులో. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే పైన బోర్డర్ వచ్చేసరికి డార్క్ బ్రిక్ కలర్ కాంబినేషన్ ప్లెయిన్ పట్టు బోర్డర్ ఇచ్చారు. కింద గోల్డ్ కలర్ కడీ బోర్డర్ ఉంటుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే నేవీ బ్లూ కలర్ మీద డైమండ్ డిజైన్ అనేది గోల్డ్ కలర్ తో డిజైన్ చేశారనమాట. కింద దీనికి స్కర్ట్ బోర్డర్ ఉంటుంది. ఈ స్కర్ట్ బోర్డర్ అనేది శారీకి డిజైనర్ వేర్ లాగా మనకి బ్రిక్ కలర్, గోల్డ్ కలర్, ఇక్కడ మనకి మెహందీ గ్రీన్ కలర్ తీసుకొని దాని పైన అంతా కూడా టిష్యూ యూస్ చేసి ఇక్కడ మనకి ఫ్లవర్ వచ్చేసరికి బ్లూ కలర్ అలాగే పింక్ కలర్ థ్రెడ్ వర్క్ తో ఫ్లవర్స్ ఇచ్చారు. లీఫ్ పార్ట్ అంతా కూడా ప్యారెట్ గ్రీన్ కలర్ ఉండేటట్లు డిజైన్ చేశారు. పైన వచ్చేసి డార్క్ బ్రిక్ కలర్ మీద స్టార్స్ టైప్ లో మనకి డిజైన్ ఉంటుంది. శారీకి అంతా కూడా అదే స్కర్ట్ బోర్డర్ మనకి ఆల్ ఓవర్ కంటిన్యూ అవుతుంది అనమాట. టోటల్ శారీ అంతా కూడా మనకి ఇలా ఉంటుంది. దీనికి బ్లౌజ్ ఫుల్ కాంట్రాస్ట్ ఆరెంజ్ కలర్ బ్లౌజ్ వస్తుంది. మనకి ప్లెయిన్ హ్యాండ్స్ కి వచ్చేసరికి కడ్డీ బోర్డర్, ప్లెయిన్ బోర్డర్ ఇచ్చారు. ఓకే, కలర్ కాంబినేషన్ రేర్ కలర్ కాంబినేషన్, చాలా రేర్. ఆరెంజ్ అంటే మన దగ్గర ఉండే పట్టులో అన్ని కూడా డిఫరెంట్ కలర్ కాంబినేషన్, డిజైన్స్ కూడా న్యూ డిజైన్స్ అనేవి మనకి ఎప్పుడు కూడా రెగ్యులర్ గా వస్తూ ఉంటాయి. ఈ సారీ కాస్ట్ 8625 రూపీస్. 8625 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. ఇలాంటి కలర్ఫుల్ సారీస్ చాలా వెరైటీస్ ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి కంచిలోనే మనకి చాలా లైట్ వెయిట్ ఉంటుందన్నమాట. మనకి యాంటిక్ జరీ యూజ్ చేసి శారీ అంతా కూడా మనకి డిజైన్ చేశారు. ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ కి మనకి బ్లూ కలర్ కాంబినేషన్ పళ్ళు ఇచ్చారు. ఇక్కడంతా కూడా మనకి డైమండ్ డిజైన్ ఇచ్చి లోపల బ్లూ కలర్ కనిపించేటట్లు థ్రెడ్ తో ఒక 3 డాట్స్ లాగా డిజైన్ చేశారనమాట. అంటే పళ్ళు వచ్చేసి మనకి ఒక హాఫ్ మీటర్ పళ్ళు ఉంటుంది. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే పైన బోర్డర్ వచ్చేసరికి పళ్ళు కలర్ కాంబినేషన్ అవుట్ లైన్ తీసుకున్నారు. రిబ్బన్ బోర్డర్ అనేది మనకి స్మాల్ సైజ్ బోర్డర్ షోల్డర్ పార్ట్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ప్యారెట్ గ్రీన్ కలర్ మీద యాంటిక్ జరీతో డ్రాప్ డిజైన్ అనేది మనకి శారీ అంతా కూడా డిజైన్ చేశారు. ఈ శారీకి కింద బోర్డర్ చూస్తే డిజైనర్ బోర్డర్, మనకి ఈ కడీ బోర్డర్ అనేది కంటిన్యూ చేస్తూ ఎక్స్ట్రాగా పళ్ళు కలర్ కాంబినేషన్ తీసుకొని దాని మీద మనకు ఒక ఫ్లవర్ లీవ్స్ వచ్చేటట్లు మనకి బోర్డర్ డిజైన్ చేశారు, గోల్డ్ కలర్ లీవ్స్. శారీ అంతా కూడా మనకి ఇలాగే డిజైన్ ఉంటుంది అనమాట. ఆల్ ఓవర్ చాలా లైట్ వెయిట్ ఉంటుంది. దీంట్లో కూడా మనకి నెంబర్ ఆఫ్ డిజైన్స్, కలర్స్ అనేవి మనకి అవైలబుల్ ఉంటుంది అనమాట. ప్రతి శారీ కూడా డిజైనర్ వేర్ ఉంటుంది మన దగ్గర. ఓకే, దీనికి బ్లౌజ్ వచ్చేసి మనకి పళ్ళు కలర్ కాంబినేషన్ బ్లౌజ్ వస్తుంది. హ్యాండ్స్ కి శారీలో ఏదైతే మనకి 2 వేరియేషన్స్ బోర్డర్ ఉన్నాయో అదే బోర్డర్ ని మనకి హ్యాండ్స్ కి డిజైన్ చేశారనమాట. ఓకే, ఈ సారీ కాస్ట్ ఇవి చాలా రీజనబుల్ ప్రైస్ అండి. మనకి 6500 పడుతుంది. ఓకే, ఈ సారీ కాస్ట్ వచ్చేసి 6500 రూపీస్ కి అవైలబుల్ ఉన్నాయి. ఇదే రేంజ్ లో మనకి నంబర్ ఆఫ్ డిజైన్స్ కూడా అవైలబుల్ ఉంటాయండి, డిఫరెంట్ ప్యాటర్న్స్ లో పట్టులో. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది లైట్ వెయిట్ పట్టు సాఫ్ట్ సిల్క్ వస్తుంది అనమాట. దీని మనకి కాంట్రాస్ట్ ఫుల్ కలర్ కాంబినేషన్ ఆరెంజ్ కి రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. పళ్ళు అంతా కూడా మనకి రాయల్ బ్లూ కలర్ తీసుకొని ఇక్కడ ఒక లోటస్ ఫ్లవర్ బార్డర్ 2 సైడ్స్ జిగ్జాగ్ బార్డర్ ఇచ్చారు అవుట్ సైడ్స్. మిడిల్ పార్ట్ లో బ్లూ మీద మనకు ఒక మ్యాంగో షేప్ తీసుకున్నారు అనమాట గోల్డ్ కలర్ తో. ఇక్కడ గ్రీన్ కలర్ థ్రెడ్ వర్క్, ఇక్కడ వచ్చేసి మనకి పింక్ కలర్ థ్రెడ్ వర్క్ ని యూజ్ చేసాము. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే దర్బార్ బార్డర్ యూజ్ చేసి శారీని డిజైన్ చేశారనమాట. పైన బార్డర్ వచ్చేసరికి పర్పుల్ కలర్ తో స్మాల్ సైజ్ బోర్డర్ ఇచ్చారు, కడీ బోర్డర్ ఉంటుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ఆరెంజ్ కలర్ మీద ఎంబోస్ డిజైన్స్ తో మనకి అవుట్ లైన్ లుక్ ఉన్నటువంటి ఒక ఫ్లవర్ ని సెల్ఫ్ డిజైన్ ఇచ్చారు. దానికి కాంట్రాస్ట్ గా మనకి పర్పుల్ కలర్ థ్రెడ్ వర్క్, మిడిల్ లో ఒక లోటస్ ఫ్లవర్ అనేది గ్రీన్ కలర్, ఇక్కడ గ్రీన్ కలర్ థ్రెడ్ వర్క్ ఇచ్చి మిడిల్ లో పర్పుల్ ఇచ్చారు. కాంట్రాస్ట్ గా శారీ అంతా కూడా మనకి బుటీస్ అనేవి దగ్గరగా కంటిన్యూ అవుతాయి. ఈ శారీకి కింద సైడ్ బోర్డర్ అనేది దర్బార్ బోర్డర్ తీసుకున్నారు. ఈ దర్బార్ బోర్డర్ పైన ఏవైతే మనం 2 వేరియేషన్ బంచెస్ చూసామో ఆ బంచెస్ అన్ని కూడా ఈ బోర్డర్ మీద మనకి కంటిన్యూ చేశారనమాట. శారీ అంతా కూడా చాలా లైట్ వెయిట్ ఉంటుంది. మనకి బుటీస్ అనేవి కూడా దగ్గరగా కంటిన్యూ చేశారు. ఓకే, ఈ సారీకి బ్లౌజ్ ఫుల్ కాంట్రాస్ట్ మనకి బ్లూ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ వస్తుంది. హ్యాండ్స్ కూడా మనకి సేమ్ దర్బార్ బోర్డర్ అనేది డిజైన్ చేశారు. దీంట్లో కూడా మనకి కలర్ చాయిస్ ఉందండి. ఇంకొక కలర్ కూడా మనం ఇందులో చూద్దాం. ఓకే,
దానిలోనే ఇంకొక కలర్ కలర్ మనం ఆరెంజ్ అండ్ బ్లూ చూసాం కదా, ఇది వచ్చేసి మనకి పింక్ అండ్ రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్, సేమ్ డిజైన్ ఉంటుంది. త్రోట్ శారీ అంతా కూడా మనం ఇలా చూసినట్లయితే కలర్ అనేది మాత్రమే మనకి పింక్ కలర్ ఉంటుంది. పట్టులో కూడా మనకి కలర్ చాయిస్ అనేది అవైలబుల్ ఉంది. ఈ సారీ కాస్ట్ ఎంత ఉంటుంది? ఇవి వచ్చేసి 7650 పడుతుందండి. 7650 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. ఇలాంటి కలర్ఫుల్ కలెక్షన్స్ మనకి విఘ్నేశ్వర సిల్క్స్ 2 షోరూమ్స్ లో కూడా అవైలబుల్ ఉన్నాయండి. విఘ్నేశ్వర సిల్క్స్ వచ్చేసి మనకి ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఒక షోరూమ్ ఉంటుంది, ఇంకొక షోరూమ్ కుకట్పల్లి విశ్వనాథ్ థియేటర్ దగ్గర భారత్ పెట్రోల్ బంక్ ఆపోజిట్ లో ఉంటుంది. ఈ 2 షోరూమ్స్ లో కూడా మనకి హోల్సేల్ అవైలబుల్ ఉంది. మీరు తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ఇది వచ్చేసి మనకి ఇక్కత్ పట్టు చూస్తున్నాం అనమాట. బ్లాక్ అండ్ డార్క్ మజంతా పింక్ కలర్ కాంబినేషన్ లో ఇక్కత్ పట్టు. ఫస్ట్ మనం పళ్ళు చూసినట్లయితే బిగ్ పళ్ళు 1 మీటర్ పళ్ళు మనకి పింక్ కలర్ తీసుకున్నారు. ఇక్కడ టిష్యూస్ తీసుకొని టెంపుల్ డిజైన్ కడీ బోర్డర్ అవుట్ సైడ్ తీసుకున్నారు అనమాట. ఇది మనకి పళ్ళు వస్తుంది. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే పైన బోర్డర్ వచ్చేసరికి మనకి పింక్ అవుట్ లైన్ గోల్డ్ కలర్ పింక్ మిక్స్ తో ఉన్నటువంటి కడీ బోర్డర్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ అంతా కూడా బేస్ అంతా కూడా మనకి చెక్స్ టైప్ లో బ్లాక్ మీద సెల్ఫ్ చెక్స్ ఉంటుంది. దానికి ప్రతి చెక్స్ లో కూడా మనం చూసినట్లయితే మనకి ఇక్కత్ డిజైన్ అనేది పింక్ కలర్ కాంబినేషన్ లో డిజైన్ చేశారు. శారీ అంతా కూడా మనకి బుటీస్ అనేవి దగ్గరగా డిజైన్ చేశారు. ఈ శారీకి కింద దర్బార్ బోర్డర్ అనేది మనకి స్మాల్ సైజ్ లో తీసుకున్నారనమాట. పింక్ అండ్ గోల్డ్ మిక్స్ ఉన్న టిష్యూ బోర్డర్ ఉంటుంది. శారీ అంతా కూడా ఆ బోర్డర్ అనేది మనకి కంటిన్యూ చేశారు. ఫుల్ శారీ అంతా కూడా. ఓకే, ఈ శారీకి బ్లౌజ్ వచ్చేసి పింక్ కలర్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది, సెల్ఫ్ చెక్స్. బోర్డర్ అనేది శారీలో ఉన్నటువంటి బిగ్ సైజ్ స్మాల్ సైజ్ బోర్డర్ అనేది మనకి హ్యాండ్స్ కి డిజైన్ చేశారు. ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి మనకి 7350 పడుతుందండి. 7350 రూపీస్ కి డిజైనర్ సారీ అవైలబుల్ ఉంది పట్టులో. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. అంటే ఇప్పటి వరకు మనం పట్టులో చూసాము. ఇది వచ్చేసి మనకి జరీకోట, అంటే పార్టీ వేర్ కి చాలా బాగుంటుంది అనమాట. జరీకోటలో మనకి డిజైనర్ వేర్. ఫస్ట్ మనం పళ్ళు చూస్తున్నట్లయితే మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ లో ప్లెయిన్ టిష్యూ పళ్ళు ఇచ్చారు, కడ్డీ పళ్ళు ఇచ్చారు. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే పైన బార్డర్ వచ్చేసరికి మనకి ఆరెంజ్ కలర్ ప్లెయిన్ ఇచ్చి మిడిల్ లో కడ్డీ బార్డర్ ఇచ్చారనమాట. ఇది షోల్డర్ పార్ట్ ఉంటుంది. ఇక్కడ మనకి అప్ అండ్ డౌన్ అయ్యేటట్లు హాఫ్ సర్కిల్స్ లాగా మనకి టోటల్ పికాక్ అండ్ ట్రీ వచ్చేటట్టు ఒక క్రీపర్ ని జరీతో డిజైన్ చేసి హాఫ్ బాల్స్ ని మనకి డిజైన్ చేశారు. అంటే షోల్డర్ పార్ట్ అంతా ఏదైతే బోర్డర్ మనకు చూస్తున్నామో సేమ్ అదే బోర్డర్ మనకి కింద సైడ్ కూడా కంటిన్యూ చేశారు. 2 సైడ్స్ కూడా ఉంటుంది. ఈ మిడిల్ పార్ట్ అనేది మనం చూస్తున్నట్లయితే జరీ కోటా కదా, మొత్తం కోటా ఫ్యాబ్రిక్ మీద మనకి స్మాల్ సైజ్ లో పికాక్స్ ని డిజైన్ చేశారు. గోల్డ్ కలర్ క్యూట్ గా చాలా స్మాల్ సైజ్ శారీ ఆల్ ఓవర్ ఉంటుంది. మనకి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మనకి ఇలాగే ఉంటుంది అనమాట. చాలా గ్రాండ్ గా రిచ్ గా ఉంటుంది మనకి ఇది శారీ. చాలా లైట్ వెయిట్ కూడా ఉంటుంది. బ్లౌజ్ చూస్తున్నట్లయితే మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ బ్లౌజ్ ఇచ్చారు. హ్యాండ్స్ కూడా మనకి సేమ్ శారీలో ఉన్న డిజైన్ నే హ్యాండ్స్ కి డిజైన్ చేశారు. ఓకే, మొత్తం ఇలా ఉంటుంది. దీంట్లో కూడా మనకి కలర్స్ డిజైన్స్ అనేది చాలా ఉంటాయి. ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి మనకి 5800 పడుతుంది. 5800 రూపీస్ కి ఈ డిజైనర్ సారీస్ మనకి కంచి ఆర్గంజా సారీస్ వస్తాయండి. కంచి ఆర్గంజా. ఓకే, ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ చూస్తున్నాం. ఇక్కడ చూసే కలర్ కాంబినేషన్ మనకి చాలా మంచి కలర్ కాంబినేషన్. ప్యారెట్ గ్రీన్ కి ఆరెంజ్ కలర్ ఇచ్చారు. ఇక్కడ పళ్ళు చూస్తున్నట్లయితే టోటల్ గా మనకి బెనారస్ పళ్ళు లుక్ వచ్చేటట్లు మనకి డైమండ్ డిజైన్ వచ్చేసి జరీతో ఇచ్చారు. ఇక్కడ ఒక ఎలిఫెంట్ బోర్డర్ ని ఇచ్చారు, హార్స్ బోర్డర్ ని ఇచ్చారు. 2 సైడ్స్ కూడా మనకి. శారీ అంతా కూడా మనకి ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ శారీ ఉంటుంది. పైన వచ్చేసి మనకి పళ్ళు కలర్ కాంట్రాస్ట్ మనకి బోర్డర్ ఇచ్చారు. కింద జరీ బోర్డర్ కడీ బోర్డర్ ఇచ్చారు. ఇది షోల్డర్ పార్ట్ మాత్రమే మనకి స్మాల్ సైజ్ బోర్డర్ ఉంటుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ప్యారెట్ గ్రీన్ కలర్ మీద బుటీస్ ఇచ్చారనమాట. మనకి గోల్డ్ కలర్ జరీతో మనకి లోపలంతా కూడా పికాక్ వచ్చేటట్లు మనకి బుటీస్ తీసుకున్నారు. శారీ అంతా కూడా దగ్గరగా బుటీస్ ఉంటుంది. ఈ శారీకి మెయిన్ కింద సైడ్ బోర్డర్ స్కర్ట్ బోర్డర్ ఇచ్చారు. మనకి కొంచెం లెంతీగా ఉండే బోర్డర్. పైన ఉన్న బోర్డర్ ని ఎక్స్ట్రాగా మనకి కొంచెం లెంతీగా తీసుకొని ఈ కడ్డీ బోర్డర్ మిడిల్ లో మనకు ఒక హార్స్ ని ఎలిఫెంట్ బోర్డర్ ని ఇచ్చారు. ఇది శారీ అంతా కూడా మనకి ఆ బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. బుటీస్ కూడా మనకి దగ్గరగా ఆల్ ఓవర్ ఉంటుంది అనమాట. ఈ సారీకి బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది. ఆరెంజ్ కలర్ ప్లెయిన్ ఇచ్చారు. పళ్ళులో అలాగే బోర్డర్స్ లో ఏ కలర్ అయితే తీసుకున్నారో సేమ్ ఇచ్చేసారు. సేమ్ బోర్డర్ ఉంటుంది. దీనిలో కలర్స్ కానీ డిజైన్స్ కానీ ఉన్నాయా? ఉంటాయి. ఈ శారీ కూడా మనకి ప్రైస్ వచ్చేసి 5600 పడుతుంది. 5600 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. దీంట్లో కలర్ చాయిస్ ఉంటుంది, అలాగే డిజైన్స్ కూడా మనకి వేరియేషన్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ఇది మనం ఇందాక చూసిన దాంట్లోనే ఒక డిజైన్ అనమాట. మనకి కంచి ఆర్గంజాలోనే మనకి ఇంకొక కలర్ కాంబినేషన్ డిజైన్స్ చూస్తున్నాం. ఇందులో వచ్చేసి మనకి రెడ్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. పళ్ళు కూడా మనకి రెడ్ తోనే కంటిన్యూ చేస్తూ డిజైన్ అనేది క్రాస్ గా మనకి జరీతో వేవ్ లాగా డిజైన్ ఇచ్చారనమాట. ఇక్కడ ఒక 2 సైడ్స్ ఫ్లవర్ బోర్డర్ ఉంటుంది, సన్నటి క్రీపర్. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్టయితే పైన బోర్డర్ వచ్చేసి మనకి రెడ్ కలర్ కడ్డీ బోర్డర్ లోనే మనకి ఒక డిజైనర్ గా చేశారు. ఇక్కడ మనకి డీర్స్ ఇచ్చారనమాట, గ్రాస్ తింటున్నట్లుగా ఇచ్చారు. ఈ బోర్డర్ మన కింద వైపు చూద్దాము. ఇక్కడ
ఇక్కడ చూస్తే కరెక్ట్ పొజిషన్ లో కనిపిస్తుంది. కొంచెం కడి బోర్డర్ లెంతీగా ఇక్కడ గ్రాస్ ని మనకి డీర్స్ ని డిజైన్ చేశారనమాట. టోటల్ బోర్డర్ అనేది 2 సైడ్స్ ఉంటుంది. పైన స్మాల్ సైజ్, కింద వచ్చేసి కొంచెం లెంతీగా ఇచ్చారు. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి డార్క్ రెడ్ కలర్ కాంబినేషన్ మీద 2 కలర్ కాంబినేషన్స్ తో డీర్స్ ని డిజైన్ చేశారు. బ్లాక్ ఒకటి, గోల్డ్ కలర్ ఒకటి డీర్స్ ఉంటుంది. ఆల్ ఓవర్ దగ్గరగా ఉంటుంది మనకి, చాలా దగ్గరగా. అది కూడా కాంట్రాస్ట్ 2 కలర్స్ కాంబినేషన్ తీసుకున్నారు. ఈ సారీకి బ్లౌజ్ వచ్చేసి సేమ్ రన్నింగ్ కలర్ కాంబినేషన్ లోనే ఇచ్చారు. హ్యాండ్స్ కి వచ్చి సేమ్ బోర్డర్ ఉంటుంది. దీంట్లో కూడా మనకి ఇంకో కలర్ చాయిస్ కూడా, ఇంకో కలర్ ఉందా అది కూడా ఒకసారి చూద్దాం. దాంట్లోనే ఇంకొక కలర్. నెక్స్ట్ మనకి ఇదేంటంటే బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇచ్చారనమాట. పళ్ళు సేమ్ ఉంటుంది, డిజైన్ అంతా కూడా సేమ్ ఇచ్చారు. శారీ బేస్ కలర్ మాత్రమే చేంజ్ ఉంటుంది. అంటే ఇక్కడ డీర్స్ ని కూడా చూసినట్లయితే పింక్ అండ్ గోల్డ్ తీసుకున్నారు. అక్కడ మనకు వచ్చేసి బ్లాక్ అండ్ గోల్డ్ ఉంటుంది. గ్రీన్ మీద పింక్ అండ్ గోల్డ్ ఇచ్చారు. శారీ అంతా కూడా దగ్గరగా చాలా లైట్ వెయిట్ ఉంటుంది. పార్టీ వేర్ కి చాలా బాగుంటుంది. అంటే పట్టు రెగ్యులర్ గా కాకుండా కొంచెం చిన్న చిన్న ఫంక్షన్స్ కి ఏదైనా ఫ్యాన్సీగా కావాలి అనుకుంటే ఈ టైప్ శారీస్ అనేవి బాగుంటాయి. సేమ్ బోర్డర్. ఈ సారీ కాస్ట్ ఎంత ఉంటుంది? ఇది వచ్చేసి మనకి 5950 రూపీస్ పడుతుంది. 5950 రూపీస్ కి సారీస్ అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ఇది వచ్చేసి మనకి బెనారస్ లోనే ఫ్యాన్సీ శారీ అన్నమాట. ఓకే, బనారస్ లో ఫ్యాన్సీ. ఇప్పుడు మనకి లేటెస్ట్ గా వస్తున్నాయి. అంటే ప్రింటెడ్ బోర్డర్, ప్రింటెడ్ అంటే మనకి ప్యాచ్ వర్క్ లాగా డిజైన్ చేశారు. ఓకే. ఫస్ట్ మనం బోర్డర్స్ చూస్తున్నట్లయితే ప్రింటెడ్ బోర్డర్, ఇక్కడ ఆరెంజ్, ఎల్లో, రెడ్ కలర్ కాంబినేషన్ లో మనకి ప్రింటెడ్ బోర్డర్, బ్లాక్ మీద గ్రే కలర్ లైన్స్, పీచ్ కలర్ బోర్డర్ ఇచ్చారు. ఈ బోర్డర్ అనేది మనకి 3 సైడ్స్ కంటిన్యూ చేశారు. ఇక్కడ మనకి మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనం చూస్తున్నట్లయితే క్రీమ్ కలర్ తీసుకున్నారనమాట. బేస్ అంతా కూడా క్రీమ్ కలర్ మీద మనకి టోటల్ గా కాటన్ ప్రింటెడ్ ప్యాచ్ వర్క్ ఇచ్చారు. ఆరెంజ్ కలర్ మీద మనకి మ్యాంగో ఫ్లవర్స్ వచ్చేటట్టు మనకి ఏంటంటే క్రీమ్ కలర్, బ్లాక్ కలర్ తో ప్రింటెడ్ ఇచ్చారు. ఈ ప్యాచ్ వర్క్ అనేది మనకి శారీ అంతా కూడా కంటిన్యూ అవుతుంది అనమాట. ఓకే. దీనికి బ్లౌజ్ వచ్చేసి మిడిల్ పార్ట్ లో మనం ఏదైతే ఏ ప్యాచ్ అయితే ఫ్యాబ్రిక్ ఉంటుందో సేమ్ అదే ఫ్యాబ్రిక్ ని బ్లౌజ్ కి ఇచ్చారు. టోటల్ గా డిజైనర్ వేర్ వస్తుంది మనకి. దీనిలో కలర్స్ అండ్ డిజైన్స్, ఆ కలర్స్ చూద్దాం ఒకసారి. కలర్స్ చూద్దాం. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అంటే మనకి బేస్ అంతా కూడా క్రీమ్ అనేది కామన్. ఇక్కడ ప్యాచ్ వర్క్ లో కలర్స్ మారుతాయి, ఇక్కడ ప్రింటెడ్ ప్యాచ్ లో మాత్రం కలర్స్ చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. ఇక్కడ మనకి రెడ్ అండ్ కలర్ కాంబినేషన్స్ తో ప్రింటెడ్ తీసుకున్నారు. బ్లౌజ్ కూడా మనకి సేమ్ అదే కలర్ కాంబినేషన్ ప్రింటెడ్ బ్లౌజ్ వస్తుంది. శారీ అంతా కూడా మనకి ఇలాగే వస్తుంది. అంటే బ్లౌజ్ అనేది మిడిల్ పార్ట్ లో ఏదైతే ప్యాచ్ వర్క్ ఉంటుందో సేమ్ ప్యాటర్న్ మనకి బ్లౌజ్ లో ఇచ్చేసారు. మొత్తం ఇలా ఉంటుంది. ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి మనకి 1680 రూపీస్ పడుతుంది. 1680 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. ఇలాంటి కలర్ఫుల్ కలెక్షన్స్ మనకి విఘ్నేశ్వర సిల్క్స్ 2 షోరూమ్స్ లో కూడా అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ సమ్మర్ కాబట్టి కోటాలో మనకి డిజైనర్ వేర్ చూస్తున్నాం అనమాట. ఓకే. పార్టీ వేర్ శారీస్. ఇక్కడ చూస్తున్న కలర్ వచ్చేసి లైట్ డార్క్ వీట్ అండ్ గ్రే మిక్స్ ఉన్న కలర్ కాంబినేషన్ చూస్తున్నాం. బోర్డర్స్ వచ్చేసరికి మనకి ఇక్కడ జూట్ బోర్డర్ ఇచ్చారనమాట. కాటన్ మీద మనకి జూట్ థ్రెడ్ తో డిజైన్ ఉన్నటువంటి బోర్డర్ ఇచ్చారు. ఈ బోర్డర్ మనకి శారీ 3 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. పళ్ళు చూస్తున్నట్లయితే పళ్ళులో మనకు ఒక బిగ్ ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చారనమాట. మనకు ఒక ఫేస్ ఇచ్చారనమాట. టోటల్ గా క్రీమ్ కలర్ థ్రెడ్ వర్క్, అవుట్ లైన్ అంతా కూడా మనకి బ్లాక్ కలర్ వచ్చేటట్లు డిజైన్ చేశారు. ఇది మనకి పళ్ళులో బంచ్. మనకి శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే సేమ్ మనకి ఆ పళ్ళులో ఏదైతే బిగ్ బంచ్ ఉందో సేమ్ అదే బంచ్ ని మనకి స్మాల్ సైజ్ లో శారీ అంతా కూడా డిజైన్ చేశారు. ఓకే. దీనికి బ్లౌజ్ కూడా మనకి సేమ్ బోర్డర్ ఏదైతే ఉంటుందో అదే ఫ్యాబ్రిక్ ని మనకి బ్లౌజ్ కి ఇచ్చారు. అంటే టోటల్ కాంట్రాస్ట్ డిజైనర్ బ్లౌజ్. దీంట్లో కూడా మనకి కలర్ చాయిస్ ఉంది. కలర్స్ కూడా ఒకసారి కలర్స్ చూద్దాం. దాంట్లోనే ఇంకో కలర్ కాంబినేషన్. అంటే బేస్ అంతా కూడా మనకి సేమ్ ఉంటుంది. జస్ట్ ఈ ప్యాచ్ కలర్ ఏదైతే మనం కాంట్రాస్ట్ ఉంటుందో ఆ కలర్ థ్రెడ్ వర్క్ తోనే మనకి అవుట్ లైన్ కానీ ఎంబ్రాయిడరీ వర్క్ కానీ ఉంటుంది అనమాట. అదే కలర్ కాంబినేషన్ లోనే మనకి బ్లౌజ్ కూడా ఉంటుంది బోర్డర్ లోనే. ఇదొక కలర్ కాంబినేషన్. ఇది వచ్చేసి మనకి బ్లూ కలర్. సేమ్ బేస్ కలర్ సేమ్ ఉంటుంది. అలాగే ఇక్కడ డిజైనింగ్ కూడా సేమ్ ఉంటుంది. బోర్డర్స్ లో బ్లూ కలర్ ఇచ్చారు కాబట్టి ఇక్కడ ఎంబ్రాయిడరీ వర్క్ లో కూడా మనకి బ్లూ కలర్ థ్రెడ్ తీసుకున్నారు. బోర్డర్స్ లో ఉన్న కలర్ కాంబినేషన్ అండ్ సేమ్ డిజైన్ తోనే మనకి టోటల్ బ్లౌజ్ ఉంటుంది అనమాట. ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి మనకి 2220 రూపీస్ పడుతుంది. 2220 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. కొన్ని కలర్స్ మాత్రమే చూపించామండి, చాలా కలర్స్ ఉన్నాయి మనకి వీటిలో. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ఇది వచ్చేసి మనకి కోటా ప్రింటెడ్ శారీ, బ్రైట్ కలర్ కాంబినేషన్, కోటా ప్రింటెడ్ అన్నమాట. రెడ్ కలర్ కాంబినేషన్ మనం చూస్తున్నాము, రెడ్ అండ్ క్రీమ్. పళ్ళు చూస్తున్నట్లయితే మనకి బిగ్ పళ్ళు ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి మనకి లైన్స్ ఇచ్చి మిడిల్ లో లీవ్స్, టెంపుల్ డిజైన్ ఇచ్చారు. 2 సైడ్స్ సేమ్ బోర్డర్, మిడిల్ పార్ట్ అంతా కూడా ఫ్లవర్ బంచెస్ ఉంటుంది క్రీమ్ కలర్. అది మనకి పళ్ళు పార్ట్ వస్తుంది. శారీ అంతా కూడా మొత్తం మనం చూస్తున్నట్లయితే రెడ్ కలర్ కాంబినేషన్ శారీ అండి. ఫ్లవర్ వచ్చేసరికి మనకి కొంచెం బిగ్ సైజ్ లో 2 ఫ్లవర్స్ ని జాయింట్ బంచ్ లాగా మనకి శారీ అంతా కూడా ప్రింటెడ్ తీసుకున్నారు అనమాట. క్రీమ్ కలర్ కి రెడ్ కలర్ లాగా. బోర్డర్స్ చూస్తే రెడ్ కలర్, ఇక్కడ క్రీమ్ కలర్ ఇచ్చి మిడిల్ లో వైట్ కలర్ ఇచ్చారు. ఈ బోర్డర్ 2 సైడ్స్ ఉంటుంది. శారీ ఆల్ ఓవర్ మనకి ప్రింటెడ్ ఉంటుంది. కానీ చాలా లైట్ వెయిట్ ఉందండి శారీ మొత్తం.
బ్లౌజ్ వచ్చేసి మనకి టోటల్ కాంట్రాస్ట్ రెడ్ ఇచ్చేసి దాని రెడ్ మీద దానికి వైట్ తో చిన్న చిన్న ప్రింట్ ఇచ్చారు. డిజైన్ చేంజ్. దీనిలో కలర్స్ అండ్ కలర్స్ ఉన్నాయి, కలర్స్ చూద్దాం. కలర్స్ చూద్దాం. దానిలోనే సేమ్ డిజైనింగ్ లో మనకి కలర్ చేంజ్, అది రెడ్ కలర్ అండ్ క్రీమ్ కలర్, ఇది వచ్చేసి పింక్ అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్. టోటల్ శారీ అంతా కూడా చాలా లైట్ వెయిట్ ఉంటుందండి. ఓకే. బ్లౌజ్ మనకి పింక్ అండ్ వైట్ డాట్స్ ఉంటుంది. అంటే ఇందులో వచ్చే ప్రతి కలర్ కూడా బ్రైట్ కలర్స్ ఇస్తారండి. దీనిలో ఇంకా కలర్స్ ఉన్నాయి, ఇంకా 2 కలర్స్ చూద్దాం. బాటిల్ గ్రీన్ అండ్ క్రీమ్ కలర్. బ్లౌజ్ కూడా సేమ్ ఉంటుంది, పళ్ళు కూడా మనకి సేమ్ ఫ్లవర్స్, ఇక్కడ కూడా మనకి సేమ్ వస్తుంది. ఇది వచ్చేసి బ్లౌజ్. సారీ వచ్చేసి ఇలా ఉంటుంది, బ్లౌజ్ వచ్చేసి ఇలా ఇచ్చారు. సేమ్ బోర్డర్స్ కలర్స్ ప్రింట్. ఓకే. నెక్స్ట్ ఇంకోటి చూద్దాం. బ్లూ కలర్. ఇది పళ్ళు పాటు. అది వచ్చేసి మనకి బ్లౌజ్ వస్తుంది, అంటే బ్లూ మీద వైట్ ప్రింట్. శారీ అంతా కూడా మనకి బ్లూ అండ్ ఫ్లవర్స్ ప్రింట్ వస్తుంది. డిజైనింగ్ సేమ్ ఉంటుంది కానీ శారీ బేస్ కలర్ అని మాత్రమే మారుతుందండి. మొత్తం శారీ ఇలా ఉంటుంది. ఈ సారీస్ కాస్ట్ ఇది వచ్చేసి 435 రూపీస్ పడుతుంది. చాలా రీజనబుల్ ప్రైస్ అన్నమాట. ఓకే. ఈ సారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ 435 రూపీస్ కి అవైలబుల్ ఉంది. ఇళ్ళలో ఎవరైనా సారీ సేల్ చేసుకోవాలనుకున్నట్లయితే కనుక చాలా కంఫర్టబుల్ రేంజ్ లో ఉంటుందండి. మనకి ఇక్కడ సారీస్ అన్ని కూడా ప్యూర్ కంచిపట్టు బ్రైడల్ కలెక్షన్ సారీస్, డిజైనర్ సారీస్ తో పాటు ఆల్ వెరైటీస్ అన్నమాట. మనకి అంటే పెట్టుబడికి సంబంధించినటువంటి ఆల్ వెరైటీస్ ఉంటాయి 2 షోరూమ్స్ లో కూడా. మీరు తప్పకుండా ఒకసారి విజిట్. వచ్చేసి మనకి జైపూర్ కోట, ప్యూర్ కోట, చాలా లైట్ వెయిట్ కోటా మెటీరియల్. జైపూర్ పార్టీ వేర్ కి కూడా బాగుంటుంది. వైట్ మీద చూస్తున్నాం మనం. ఇక్కడ పళ్ళు చూసినట్లయితే బాక్సెస్ లాగా డిజైన్ చేశారు. ఇక్కడ గ్రీన్ కలర్ బాక్సెస్, ఎల్లో కలర్, పింక్ కలర్ తీసుకున్నారు. కడ్డీ బోర్డర్ కి అవుట్ సైడ్స్ కూడా పింక్ తీసుకున్నారు. పళ్ళు పాట అది. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే పైన బోర్డర్ వచ్చేసరికి పింక్ కలర్ సాటిన్ బోర్డర్, మిడిల్ లో గోల్డ్ కలర్ ఉంటుంది, పైన కూడా గోల్డ్ కలర్ పైపింగ్. ఈ బోర్డర్ 2 సైడ్స్ కూడా కంటిన్యూ చేశారు. సేమ్ బోర్డర్. మిడిల్ పార్ట్ అంతా మనకి ప్రింట్ అనేది చూస్తున్నట్లయితే కింద బోర్డర్ నుంచి ప్రింట్ పైకి డిజైన్ చేశారనమాట. ఇక్కడ మనం చూస్తే బ్లాక్ మీద మనకి బాక్సెస్ లాగా మల్టీ కలర్స్. ఇక్కడ వచ్చేసి మనం పళ్ళులో ఏవైతే చెక్స్ చూసామో సేమ్ అదే కలర్ కాంబినేషన్ ఇచ్చారు. దానికి టచ్ చేస్తూ మనకి ప్రింట్ ఉంటుంది అనమాట. ఒక ట్రీ లాగా క్రీపర్ ఇచ్చారు. దాని మీద బర్డ్స్ స్టాండింగ్ పొజిషన్ లో ఉన్నట్టుగా కూడా మనకి ప్రింటెడ్ మోడల్ లో వచ్చింది. శారీ అంతా కూడా మనకి ఇలాగే ప్రింట్ ఉంటుంది. ఎండింగ్ వరకు కూడా మనకి ఇదే ప్రింట్ ఉంటుంది. బ్లౌజ్ వచ్చేసి వైట్ బేస్ కలరే ఉంటుంది. దీనిలో కలర్స్ దీనిలో మనకి ప్రింట్స్ వేరే ఉంటాయండి. డిజైన్స్ చేంజెస్ ఉన్నాయి, అవి చూద్దాం. దాంట్లోనే ఇంకొకటి మనకి పళ్ళు చూసినట్లయితే గ్రీన్, మస్టర్డ్, పింక్ తో మనకి ప్రింట్ ఇచ్చారు. సేమ్ కడీ లైన్స్ ఉంటుంది. శారీ చూస్తున్నట్లయితే బోర్డర్స్ అనేవి కూడా మనకి సేమ్ బోర్డర్స్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ లో ప్రింట్ అనేది మనకి బటర్ఫ్లైస్ ఇచ్చారనమాట. బిగ్ సైజ్ బటర్ఫ్లైస్, పింక్ అండ్ గ్రీన్, మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ లో మనకి బటర్ఫ్లైస్ తీసుకున్నారు. శారీ అంతా కూడా మనకి దగ్గరగానే ఆల్ ఓవర్ మనకి బటర్ఫ్లై ప్రింట్స్ ఉంటాయి అన్నమాట. బ్లౌజ్ కూడా మనకి సేమ్ వస్తుంది. ఓకే. ఇలా ప్లెయిన్ ఇచ్చేసి 2 సైడ్స్ కూడా సేమ్ టైప్ ఆఫ్ బోర్డర్ ఇస్తారు. దీంట్లో ఇంకొక ప్రింట్ కూడా చూద్దాం. ఓకే. దాంట్లోనే ఇంకొక ప్రింట్. పళ్ళు అనేది మనకి వేవ్స్, ఒక ఫ్లవర్ క్రేపర్ అన్నమాట. 2 సైడ్స్ కడ్డీ అవుట్ లైన్ ఆరెంజ్ అండ్ గ్రీన్ తీసుకున్నారు. ఇక్కడ బోర్డర్స్ అనేవి మనకి చేంజ్ ఉంటుంది. సాటిన్ బోర్డర్స్ ఇచ్చారు మనకి. ఆరెంజ్ కలర్, గ్రీన్ కలర్, మిడిల్ లో గోల్డ్ కలర్ ఉంటుంది. మిడిల్ పార్ట్ మనకి వైట్ మీద టోటల్ గా పోల్కా డాట్స్ డిజైన్ ఇచ్చారు. గోల్డ్ కలర్ తీసుకున్నారు, పింక్ కలర్ తీసుకున్నారు. గోల్డ్ కలర్ కి అవుట్ లైన్ పింక్ ఉంటుంది, పింక్ కి గోల్డ్ ఇచ్చారు. ఇట్లా శారీ అంతా కూడా దగ్గరగా మనకి పోల్కా డాట్స్ అనేవి ఇచ్చారనమాట. ఇక్కడ ఆరెంజ్ కలర్ అనేది ఎక్కువ లెంత్ కనిపిస్తుంది. కింద గ్రీన్ కలర్ అనేది కొంచెం స్మాల్ సైజ్ బోర్డర్ ఇచ్చారు కదా, దీనికి ఆపోజిట్ లో ఉంటుంది. గ్రీన్ కలర్ బిగ్ సైజ్ ఇచ్చేసి స్మాల్ సైజ్ లో మనకి ఆరెంజ్ కలర్ తీసుకున్నారు. శారీ మొత్తం మనకి పోల్కా డాట్స్ తో ఉంటుంది. దీనికి బ్లౌజ్ వచ్చేసి క్రీమ్ కలర్. సేమ్ శారీలో ఉన్న బోర్డర్స్ ఇస్తారు. ఈ సారీస్ కాస్ట్ ఎంత ఉన్నాయండి? ఇది వచ్చేసి మనకి 1575 రూపీస్ పడుతుంది. 1575 రూపీస్ కి ఈ డిజైనర్ సారీస్ అవైలబుల్ ఉన్నాయి. దీంట్లో మనకి డిజైన్స్ చేంజెస్ ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. డిజైనర్ సారీ, జార్జెట్ ఫ్యాబ్రిక్ అన్నమాట. మనకి ఫాలింగ్ ఫ్యాబ్రిక్ ఉంటుంది. బోర్డర్స్ చూస్తున్నట్లయితే బ్లూ కలర్ షిమ్మర్ బోర్డర్ ఇచ్చారు, గోల్డ్ కలర్ బోర్డర్, ఇక్కడ రెడ్ కలర్ రా సిల్క్ బోర్డర్ ఇచ్చారు. ఈ 3 కలర్ కాంబినేషన్ బోర్డర్ శారీ 3 సైడ్స్ కంటిన్యూ చేశారు. మిడిల్ పార్ట్ లో వచ్చేసరికి మనకి పీచ్ కలర్ కాంబినేషన్ జార్జెట్ షేడెడ్ లో పీచ్ కలర్ మీద మనకి పీచ్ కలర్ తోనే ఒక ఫ్లవర్ అండ్ రెడ్ కలర్, కింద గ్రీన్ కలర్ తో ఫ్లవర్స్ ఇచ్చారు. ఈ ఫ్లవర్ బుట్టీస్ శారీ అంతా కూడా మనకు ఉంటుంది అనమాట. మెయిన్ కింద స్కర్ట్ బోర్డర్ అనేది బ్లూ కలర్ కాంబినేషన్ లో తీసుకున్నారు. క్రీపర్ డిజైన్ ఉంటుంది. స్కర్ట్ బోర్డర్ అంతా కూడా పీచ్ కలర్, వైట్ కలర్ ఫ్లవర్స్, రెడ్ అండ్ పీచ్ ఉలెన్ థ్రెడ్ తోనే మనకి డిజైన్ చేశారు. శారీ అంతా కూడా మనకి క్రీపర్ అనేది ఉంటుంది అనమాట. ఫుల్ బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది మనకి. కింద స్కర్ట్ బోర్డర్ ఏదైతే బ్లూ ఉంటుందో సేమ్ అదే నేవీ బ్లూ కలర్ జార్జెట్ ఫ్యాబ్రిక్ తోనే బ్లౌజ్ ఇచ్చి హ్యాండ్స్ కి శారీలో ఉన్న బోర్డర్స్ ని హ్యాండ్స్ కి ఇచ్చారు. ఓకే. టోటల్ శారీ అంతా కూడా మనకి ఇలా కంటిన్యూ అవుతుంది ఫుల్ శారీ.
ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి 1070 రూపీస్ పడుతుంది. ఓన్లీ 1070 రూపీస్కి ఇంత హెవీ వర్క్ ఉన్నటువంటి డిజైనర్ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది డిజైనర్ శారీ, లంగావోని టైప్ ఆఫ్ శారీ అన్నమాట. లంగావోని స్టైల్. అంటే మనకి వచ్చేసి పైన బోర్డర్స్ కూడా వెల్వెట్ బోర్డర్స్ తీసుకున్నారు. ఇక్కడ వచ్చేసి మనకి ఒక లేస్ బోర్డర్ గోల్డ్ కలర్ తో ఎల్లో కలర్ పైపింగ్, వెల్వెట్ మీద మనకి ఒక జరీతో ఫ్లవర్ డిజైన్, మిర్రర్ వర్క్ ఉంటుంది స్టోన్స్ తో. ఈ బోర్డర్ అనేది 3 సైడ్స్ కూడా కంటిన్యూ చేశారు. మిడిల్ పార్ట్ అంతా కూడా 2.5 మీటర్ మనకు చూస్తున్న ఫ్యాబ్రిక్ మార్బుల్ షిఫాన్ ఫ్యాబ్రిక్, ఎల్లో కలర్ మ్యాంగో ఎల్లో కలర్ కాంబినేషన్ 2.5 మీటర్ తీసుకున్నారు. 2.5 మీటర్ తర్వాత మనకి ఫ్లోరల్ ప్రింట్ ఉన్నటువంటి ఒక లేస్ టైప్ లో ఉన్నటువంటి ఫ్యాబ్రిక్ ని మనకి గ్రే మీద డిజైన్ చేశారనమాట. ఈ ప్రింటెడ్ ఈ గ్రే కలర్ కాంబినేషన్ అనేది మనకి ఫ్రిల్ పార్ట్ అంతా కూడా కంటిన్యూ చేశారు టోటల్. దీనికి బ్లౌజ్ ఎలా ఇచ్చారు? బ్లౌజ్ వచ్చేసి మనకి గ్రే కలర్ కాంబినేషన్ బ్లౌజ్ ఇచ్చారు. హ్యాండ్స్ కి వచ్చేసరికి ఫ్రిల్ పార్ట్ లో ఉన్న దాన్ని హ్యాండ్స్ కి ఇచ్చారు. బోర్డర్స్ లో గ్రే కలర్ ఉంటుంది, అలాగే ఇక్కడ మనకి కుచిళ్ళ పార్ట్ లో కూడా గ్రే కలర్ అనేది మిక్స్ ఉంది. కాబట్టి టోటల్ గా మనకి బ్లౌజ్ అనేది బాడీ పార్ట్ అంతా కూడా ప్లెయిన్ తీసుకుని డిజైనర్ హ్యాండ్స్ ఇచ్చారు. అంటే ఫ్యాబ్రిక్స్ కూడా దీనిలో కలర్ చాయిస్ ఉంది. ఫ్యాబ్రిక్స్ కూడా డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ ఇది వచ్చి 1700 పడుతుందండి. 1700 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. సమ్మర్ కాబట్టి సమ్మర్ కాటన్ లో మనం ప్రింటెడ్ సమ్మర్ కాటన్ చూస్తున్నాము. ఇందులో మనకి చూస్తున్నట్లయితే లైట్ పీచ్ కలర్ శారీ చూస్తున్నాం. కలంకారీ ప్రింట్ అనేది మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్ లో తీసుకున్నారు. అంటే ఒక క్రీపర్ మీద ఒక పికాక్స్ ని డిజైన్ చేసి డబుల్ లైన్ గా డిజైన్ చేశారు. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే ఈ పీచ్ కలర్ శారీ వన్ సైడ్ బోర్డర్ మాత్రమే ఉంటుందండి ఈ శారీకి. ఇక్కడ క్రాస్ లైన్ ప్రింటెడ్ ఇచ్చారు మనకి. ఏదైతే మనం హ్యాండ్ ప్రింట్ బ్రష్ పెయింట్ లాగా మనకి డిజైన్ చేశారు. ఇక్కడంతా కూడా పింక్ అండ్ గ్రీన్ కలర్ ఫ్లవర్స్ ఒక క్రీపర్ మీద ఒక చిన్న బర్డ్ ని డిజైన్ చేశారనమాట. శారీ అంతా కూడా మనకి ఇలా ప్రింటెడ్ క్రాస్ లైన్స్ గా మనకి ప్రింటెడ్ ఇచ్చారు. కింద స్కర్ట్ బోర్డర్ ఇచ్చారు. ఈ స్కర్ట్ బోర్డర్ అంతా కూడా మనకి ఒక క్రీపర్ మీద బర్డ్స్ ని 2 సైడ్స్ కూడా మిడిల్ లో ఉన్న డిజైన్ కానీ మనకి 2 లైన్స్ ఇచ్చేసరికి అది సెపరేట్ గా వేరియేషన్ అనేది మనకి తెలుస్తుంది. ఓకే, దీనికి బ్లౌజ్ చూద్దాం ఇప్పుడు. దీని బ్లౌజ్ వచ్చేసి మనకి సేమ్ శారీ బేస్ కలర్ ప్యూర్ కాటన్, హ్యాండ్స్ కి వచ్చేసరికి ఫ్లవర్ ప్రింట్ వస్తుంది మనకి. ఓకే, ఇలా ఇచ్చారు. కానీ కలర్ కాంబినేషన్ బాగుంది, అలాగే డిజైన్ కూడా బాగుంది. దీంట్లో డిజైన్స్ కానీ డిజైన్స్ చూద్దాం మనం. ప్రతి ప్రింట్ కూడా మనకి న్యూ వెరైటీగా ఇప్పుడు లేటెస్ట్ ప్రింట్స్ ఇచ్చారన్నమాట. డిజైన్స్ చూద్దాం. ఇది డిజైన్ అనేది చేంజ్ ఉంటుంది. ఇది కూడా క్రీమ్ కలర్ సమ్మర్ కాటన్ లోనే మనకి పళ్ళు అనేది మాత్రం మనకి కలంకారీ తీసుకుంటున్నారు అనమాట. ఇప్పుడు మనకి ఎక్కువ కలంకారీ ఎక్కువ రన్నింగ్ ఉంది కాబట్టి మనకి క్రీమ్ మీద రెడ్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ లో కలంకారీ పల్లకిలో పెళ్లి కూతురుని తీసుకెళ్తున్నట్టుగా మనకి 2 లైన్స్ ఫామ్ చేశారు. శారీ అంతా కూడా మనకి క్రీమ్ కలర్ శారీ మీద మనకి టోటల్ గా మసాబా ప్రింట్స్ ఇచ్చారనమాట. మ్యూజికల్ మసాబా ప్రింట్స్ అండ్ ఎల్లో రెడ్ కలర్ కాంబినేషన్ లో ప్రింట్స్ ఇచ్చారు. కింద బార్డర్ కూడా ఉంటుంది మనకి. బార్డర్ అనేది కూడా మనకి సేమ్ కింద ఒక ఫ్లవర్ బార్డర్ ఇచ్చేసి పైనంతా కూడా ఆ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ తో మనకి ఒక డిజైన్ చేశారనమాట. శారీ అంతా కూడా ఆ డిజైన్ కంటిన్యూ అవుతుంది. దీనికి బ్లౌజ్ వచ్చేసి క్రీమ్ కలర్ ప్యూర్ కాటన్, బోర్డర్ వచ్చేసి మనకి చక్కగా బ్లాక్ రెడ్ అండ్ ఎల్లో కింద బోర్డర్ లో ఉండే ఫ్లవర్ ప్రింట్ ఇచ్చారు. ఓకే, దీంట్లో ఇంకొక డిజైన్ చూద్దాం. ఇది వచ్చేసి మనకి కాటన్ లోనే మనకి సేమ్ కలంకారీ ప్రింట్ ఇచ్చారనమాట. గ్రీన్ అండ్ కలర్ పికాక్ ప్రింట్. శారీ చూస్తే లైట్ లావెండర్ కలర్ కాంబినేషన్. ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ వన్ సైడ్ బోర్డర్స్ ఇచ్చారు. ప్రింట్ వచ్చేసరికి మనకి పికాక్ ప్రింట్ లావెండర్ మీద డార్క్ కలర్ కాంబినేషన్, బ్లూ అండ్ రెడ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో పికాక్ ని ప్రింట్ ఇచ్చి కింద మాత్రం మనకి క్రీపర్ ప్రింటర్ బోర్డర్ వస్తుంది. పికాక్స్ తోనే స్మాల్ సైజ్ బిగ్ సైజ్ లో ఒక క్రీపర్ మీద పికాక్ ని ప్రింటెడ్ బోర్డర్ వస్తుంది. శారీ అంతా కూడా మనకి ఇలాగే ఉంటుంది. దీనికి బ్లౌజ్ చూసినట్లయితే శారీ మెయిన్ కలర్ లోనే మనకి బ్లౌజ్ అనేది డిజైన్ చేస్తారు, కానీ ఇక్కడ కింద బోర్డర్ ఏదైతే ఉంటుందో ఆ బోర్డర్ ని హ్యాండ్స్ కి డిజైన్ చేశారన్నమాట. ఓకే, ఇంకో కలర్ చూద్దాం. గ్రే కలర్ కాంబినేషన్ మీద కలంకారీ పళ్ళు ప్రింట్. శారీ అంతా కూడా మనకి సీనరీ ప్రింట్ ఇచ్చారనమాట. టోటల్ గా మనకి గ్రాస్ ఒక ఫారెస్ట్ ప్రింట్ లాగా మనకి డిజైన్ చేశారు. బ్లాక్ కలర్ కాంబినేషన్ లో మనకి డిజైన్ కింద వచ్చేసి మనకి మొత్తం సీనరీ టైప్ ఆఫ్ లుక్ కదా. మొత్తం ఇదంతా కూడా చూడండి, చక్కగా గుర్రం మీద ఒక రాజుగారు వెళ్తున్నట్లుగా మనకి డిజైన్ చేశారు. ఆల్మోస్ట్ స్కర్ట్ బోర్డర్. ఇక్కడ కూడా మనకి ఫిగర్స్ డిజైన్ ఉంటుంది, పికాక్స్ అండ్